స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ సురక్ష మరియు స్వాలంబన అభియాన్ ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం సరిహద్దులను స్వదేశీ పరిజ్ఞానంతో కాపాడటమే కాకుండా శత్రువులను నిశస్త్రీయులుగా చేసింది. స్వదేశీ మంత్రంతో భారత ఆర్థిక రంగాన్ని సుసంపన్నం చేద్దాం. విదేశీ వస్తువులు వాడినట్లయితే కేవలం డబ్బును మాత్రమే కోల్పోవట్లేదు, మన సమాజంలో పరిశ్రమలను, మన ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోయాం. ఈ ఉత్సవంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జగదీష్, భండారు వెంకట్రావు, సంతోష్ గుప్తా, సత్యనారాయణ రెడ్డి, భవానీ, ప్రసాద్, సంజయ్, సత్యనారాయణ, నాగేశ్వర, రామ్మోహన్, ఇతర స్వయం సేవకులు పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమం అంటే మన దేశంలో తయారైన వస్తువులే మనం వాడాలి. దానివల్ల ఏంటంటే మన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది, మన దేశంలో టర్న్ ఓవర్ పెరుగుతుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన వాళ్ళు హాయిగా జీవనం చేస్తారు. అదే విదేశీ వస్తువులు కొంటే ఆ లాభాలని వాళ్ళకి వెళ్ళిపోతాయి, మనకు ఉండవు అని చెప్పి విదేశీ వస్తువులు ఏమిటి, స్వదేశీ వస్తువులు ఏంటి, ఆర్ఎస్ఎస్ ఒక కరపత్రం తయారు చేసింది. దాని ప్రకారంగా మన స్వదేశీ వస్తువులే వాడాలని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇది చాలా అవసరం. తర్వాత సామాజిక సమరసత అంటే సమాజంలో మనం అనేక కులాలు ఉన్నాయి, కులాల వారిగా విడిపోయింది సమాజం. కానీ ఆధ్యాత్మికంగా అందరం ఒకటే అనే భావన మొట్టమొదటి నుంచి మన దేశంలో ఉన్నటువంటిది. భిన్నత్వంలో ఏకత్వం, అనేక రకాలుగా భిన్నత్వం మనందరం కల్పించేటువంటి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మం అంటే ఏంటి, మరేం కాదు, అందరిలోనే ఆ భగవంతుడు ఉన్నానే భావనే ఆధ్యాత్మికం, వేరే ఇంకేం లేదు. ఆ భావన ఎవరిలో ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికం ఉన్నట్టు లెక్క. కేవలం గుళ్ళో పూజలు, పురస్కారం, స్తోత్ర పారాయణలు అవి చేయాల్సిందే. అవి ఒక వాతావరణం మాత్రం సృష్టిస్తాయి. కానీ మనసు మారాలంటే ఈ భావం తెచ్చుకోవాలి, అందరూ ఒకటే భావం తెచ్చుకోవాలి, అందరూ బాగుంటున్న భావం తెచ్చుకోవాలి. ఆ రకంగా సామాజిక సమరసతను మనం సమాజంలో తీసుకురావాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆ రకంగా మనం కృషి చేయాలి.